నమస్కారం నేను అరుణ తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదమం A6 న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిరిసిల్లలో స్థానిక అవసరాలకు ఇసుకను అనుమతించాలని ఇసుకపై వెంటనే ఆంక్షలు ఎత్తివేయాలని అఖిలపక్షం డిమాండ్ సిరిసిల్ల మండలం మండెపల్లిలో సాయి దామోదర స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం 6 కోట్ల ఆస్తి నష్టం తెలంగాణలో రైతాంగ ఆత్మహత్యలపై ప్రభుత్వం విఫలమైంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు మానేరు వాగులో ఇసుక తీయకుండా అడ్డుకుంటూ క్వారీ నిర్వహణతో రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. సిరిసిల్ల పట్టణ స్థానిక అవసరాలకు ఇసుకను అనుమతించాలని ఇసుకపై ఆంక్షలను ఎత్తివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక వస్త్ర వ్యాపార సంఘం భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అఖిలపక్షం నాయకులు మరియు పట్టణ భవన నిర్మాణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుకను స్మగ్లర్లు సిద్దిపేట హైదరాబాద్ తరలిస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోకుండా స్థానిక అవసరాలకు వినియోగించే ఇసుకపై ఆంక్షలు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఏనాడు ఇతర ప్రాంతాల నుండి ఇసుకను తెచ్చుకోలేదని తలాపున మానేరు పెట్టుకుని ఆంక్షలు విధించడంతో పట్టణంలో పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ సుతారీ కార్మికులు, సెంట్రింగ్ కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, కార్పెంటర్లు మరియు లేబర్ అడ్డా కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిరిసిల్ల పట్టణానికి నిబంధనలు సడలించి అనుమతించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు సంగీతం శ్రీనివాస్, పంతం రవి, నంది శంకర్, చౌటపల్లి వేణుగోపాల్, గాజుల వేణు, బుర్ర నారాయణగౌడ్, నంది శంకర్, వేణు, బుర్ర శ్రీనివాస్, మోషం రమేష్ మరియు భవన నిర్మాణదారులు తదితరులు పాల్గొన్నారు. మేము ఈ వంకర అడ్డు పెట్టి ఇవాళ ఇసుక ఎందుకు ఇన్ని రోజులు ఆంక్షలు లేవా? ఈయన ఇప్పటివరకు కూడా ఏమంటారు, ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. కానీ సిరిసిల్ల పక్కన ఉన్నటువంటి మానేరు ఈ సిరిసిల్ల పట్టణానికి మాత్రం మనం ఇన్ని రోజులు ఏ అధికారులు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా సిరిసిల్ల పట్టణానికి మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 25 రోజులు ఈ 45 రోజుల నుంచే ఆంక్షలు జీవో ఉన్నది కాబట్టి మేము ఏమంటున్నాం ఆర్టీఓ లేదా అంతకుముందు లేదా? నువ్వు ఆర్టీఓ ఇప్పుడున్నటువంటి ఆర్టీఓ వచ్చి దాదాపు 2-3 సంవత్సరాలు అవుతున్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి జీవో లేదా? ఈయన కొత్తగా జీవో ఉన్నది కాబట్టి వెళ్ళాలంటున్నాం. ఈ 45 రోజుల కింద నుంచే జీవో వచ్చిందా? లేదు. ఇసుక అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ని రోజులు కొమ్ము కాసి వాళ్ళ పైసలతో ఇవాళ అంతా మొత్తం భరిసి ఇవాళ స్థానిక అవసరాలకు మీరు అక్కడ ఆంక్షలు ఎత్తివేసినటువంటి ఏదో జీవో వచ్చింది, ఒత్తిడి వచ్చిందో వెంటనే ఆ అక్రమ రవాణాదారులను బంద్ చేసింది. కాబట్టి ఈ పట్టణంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తంగా వాడుకునేటువంటి ఇసుకలు కూడా మీరు బంద్ చేయడం జరిగింది, కుట్రపూర్వకంగా బంద్ చేయడం జరుగుతుంది. అంటే ఇవాళ వాళ్ళని బంద్ చేశారు కాబట్టి ఈ బంద్ చేశారు. మళ్ళీ ఈ సాగులు మళ్ళీ వాళ్ళు తెరవేసి అక్రమదారులు బంద్ చేశారు. ఇలా నేను చెప్తాను, చూపిస్తాం. తెట్టగట్టు నుంచి రోజు ఎన్ని లారీలు అవుతున్నాయి, మీ ఇసుక ఎక్కడెక్కడ తల్లి చేసుకుంటూ పోతున్నాయి. ఆ అక్రమదారులు ఇప్పటికీ కూడా అవుతలేదు. అధికారుల యొక్క నిర్లక్ష్యంతో అక్రమదారులు అయితే వాళ్ళకు నెలకు 2 లక్షలు 3 లక్షలు రుణాలించుకుంటూ నడుస్తా ఉన్నది. కానీ ఈ యొక్క స్థానిక ప్రజలకు మీరు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అఖిలపక్షం తరఫున అన్ని రాజకీయ పార్టీలు అందరూ మిత్రులందరూ కూడా కలిసి మంత్రి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా ద్వారా తర్వాత ఇవాళ స్వయంగా కూడా కలుస్తాం. ఆటో వారికి కూడా వినతి పత్రం ఇస్తాం. మేమందరం ఒకటే, దయచేసి హ్యూమన్ మానవతా దృక్పథం ఏ విధంగా అన్ని ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ఇక్కడ ఇసుకను సడలించి సిరిసిల్ల పట్టణానికి ఇచ్చారో మీరు అదేవిధంగా ఈ ఇసుక ఉన్నటువంటి ఆంక్షలను తొలగించి వెంటనే స్థానిక ప్రజలకు ఈ ఇసుకను ఉన్నటువంటి ఆంక్షలను తొలగించి అవసరం నిమిత్తం ఇసుకను తీసుకునేటువంటి కానీ అలాగే ఈ దీనిని జరుగుతున్నటువంటి డాక్టర్ కానీ సుధారి కార్మికులు కానీ భవన నిర్మాణదారులు కానీ కాంట్రాక్టర్స్ కానీ వీరందరూ కూడా వెసులుబాటు కల్పించి సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని అఖిలపక్షం తరఫున మంత్రి గారు మాకు ఈరోజు దయచేసి మనందరం స్థానికులందరూ ముఖ్య నాయకులు మరి అందరం మంత్రి గారి దగ్గర పోయి మాకు ఈరోజు ఉపాధి దెబ్బతింటా ఉంది ఒకవైపు, రెండవ వైపు ఏమో ఇల్లు కట్టుకుందామనే కళ నెరవేరకుండా
మన సిరిసిల్ల వాసులకు అవుతా ఉంది. దీన్ని మనమంతా చాలా సీరియస్గా తీసుకొని తగిన పోరాటాలు చేయకపోతే సరే దరఖాస్తులు ఇద్దాం, మంత్రిని బదిలాడదాం, అధికారులను బదిలాడదాం, అదొక భాగం. కానీ చివరికి ఏం చేస్తాం? పోరాటం చేయాలి. ఆర్డీఓ ఆఫీసు ముందు అది ఆయన వినకపోతే అవసరమైతే కలెక్టర్ గారు, చివరికి మా ఇంతకుముందు చెప్పినటువంటి వ్యక్తి చెప్పినట్టుగా మంత్రి దగ్గర కూడా అది తీసుకువెళ్ళాలి. 7 సంవత్సరాల ఉండి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న మంత్రి గారు 5 సంవత్సరాలలో మనకు ఒక టైం కేటాయించాడు. ఆ టైం ప్రకారం ఈ రోజున కూడా తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వం ద్వారా ఈ ఒక పొద్దున మార్నింగ్ అవర్స్లను ఈవినింగ్ అవర్స్లను ఒక ఏరియా చూపించి మాకు మా సిరిసిల్ల పట్టణానికి ఇసుక చూపించవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. మరియు అన్ని పార్టీల వారికి కూడా ఈ రోజున మేము అన్ని పార్టీల వారిని కలిసి హైదరాబాద్ నగరానికి మంత్రి గారి దగ్గరికి పోయి ఏదో రూపకంగా మాకు ఇసుక అందించవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణం ఇసుక లేకుండా రోజుకు సిరిసిల్ల డివిజన్ నుంచి 1000 లారీలు పోతున్నాయి, కానీ అవి ఎవరు పట్టించుకోవడం లేదు. సిరిసిల్ల పట్టణానికే ఇసుక దొరకడం లేదంటే ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. మేము కూడా ఒక విషయం ఏమన్నా సార్, సిరిసిల్ల ఇప్పుడు అధికారులకు తెలియదా ఎక్కడికి లారీ పోతుంది, ఎక్కడికి ట్రాక్టర్ పోతుంది, ఏ రాత్రి ఎక్కడ ఉండదు అని చెప్పి అధికారులకు కొంతమంది వాళ్ళకి ఇబ్బంది కను సన్నులో తెలుసు. వాళ్ళు ఎక్కడ లోన్ చేసుకుంటారో అక్కడ లోన్ చేసుకుని ఇక్కడ ఏ రాత్రి పెట్రోలింగ్ చేస్తారు. అధికారులు కరెక్ట్ ఉంటే ఒక లారీ కాదు, ఒక సంగతి బాటలు దాటది సిరిసిల్ల చూసుకుంటే. కానీ అధికారులు మనకి ఇక్కడ ఏ అధికారం వచ్చినా కానీ మొదలు మనం అలవాటు చేసి వారికి ఇంత మామూలు వాళ్ళు సెటిల్మెంట్ చేసే వాళ్ళ నాయకులు మళ్ళాకైతే దాన్ని చేసుకుంటూ మన అవసరాలకు నిరుపేద ఇల్లు కట్టుకోవాలి వస్తే 25,000 రూపాయలు, వాడి హైదరాబాద్ వస్తే 8,000 రూపాయలు. వాడు ఏం చేస్తారు? సిరిసిల్ల ఉన్నదంతా ఏ మనకెదిరే అని కూడా వస్తే ఇంకా తెచ్చుకోకుండా మొత్తం మన బాగును శ్మశానం చేసేది. ఇంకేమనుకుంటాడు వాడిగా? ఇప్పుడు రాబోయే కాలంలో మనం గిట్టి దాకా మనకు దాని నిలబెట్టే పరిస్థితి ఉంది. పెట్టుకొని వాటర్ చేయాలా ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. మనకు నీటి మట్టం కూడా పడిపోయే పరిస్థితి ఏర్పాటు చేసిందంటే దుర్మార్గమైన మన శిశువులో ఉన్నారు. కాబట్టి మంత్రి గారికి చెప్పి మనమే ఒక ఇంతకుముందు గతంలో చూద్దాం వాకర్లు కావాలని చూద్దాం లాభపడుతూ కొట్టే రోజులున్నాయి. అలాగే ఒక టీమ్గా ఏర్పడి ఎవరైతే హైదరాబాద్ తరలిస్తాడో పొట్టు తన్ను కూడా చేయాలని చెప్పి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చడానికి అందరూ కలిసి పోవాలని చెప్పి ఇంకేమైనా కార్యక్రమం అంటే అన్ని పార్టీల వాళ్ళు కలుపుకొని పోయి ఈ కార్యక్రమం అందరికి మన అందరం ప్రజలకు కాబట్టి దీన్ని చేయాలి. సిరిసిల్ల కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల ప్రజలందరికీ ఇసుక ఇదివరకైతే గతంలో ఏ విధంగా సిరిసిల్ల కార్మికులకు సప్లై జరిగిందో అదేవిధంగా సప్లై జరిగేటట్టు చర్య తీసుకోవాలని చెప్పి ఈ రోజు అఖిలపక్ష డిమాండ్ చేస్తున్నాం. నేను చూసినంత వరకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు వచ్చినా సిరిసిల్ల పట్టణానికి ఇసుకపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంకా సిరిసిల్ల బంగారు సిరిసిల్ల అయింది అనుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత సిరిసిల్లను రాబోయే ఉసుకతోని ఉరివెట్టించే తెలంగాణను తీసుకొస్తున్న ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రి గారు చర్య తీసుకొని అధికారులకు సిరిసిల్ల పట్టణానికి కొంత గడువించి సమయం ఇచ్చి సిరిసిల్ల అవసరాల కొరకు ఉసుక వినియోగం కొరకు సమయం దానికి కొన్ని ఆంక్షలు సడలించి అధికారులకు వెంటనే ఉత్తర్వులు జారీ చేసి సిరిసిల్లకు ఇసుక సప్లై చేయాలి. సిరిసిల్ల సాయి దామోదర స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో గమనించిన కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల స్పిన్నింగ్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంతో దాదాపు 6 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. సిరిసిల్ల మండలం మండేపల్లి గ్రామ శివారులో గల సాయి దామోదర స్పిన్నింగ్ మిల్లులో ఉదయం 6 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న 60 మంది కార్మికులు వెంటనే నీరు మరియు మట్టితో ఆర్పే ప్రయత్నం చేసినా గానీ మంటలు అదుపులోకి రాలేదు.
దీంతో వెంటనే వారు తమ యజమానికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కానీ సున్నితమైన దూది సామాగ్రి కావడంతో 10 నిమిషాల వ్యవధిలోనే మిల్లు నిండా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే స్పిన్నింగ్ మిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దీంతో మిల్లు యజమాని కుటుంబం బోరును విలిపించడం పలువురిని కలచివేస్తుంది. ఈ ప్రమాదంలో సుమారు 6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు స్పిన్నింగ్ మిల్లు యజమాని తెలిపారు. ఆరు కోట్ల నష్టం జరిగింది. పొద్దున 6:30 లోపల షార్ట్ సర్క్యూట్ తోటి ఫైర్ అయింది. లోపల మిషనరీ మొత్తం కాలిపోయింది. మొత్తం టోటల్గా మిషనరీ, కాటన్, యారన్ అన్నీ కలిపి 6 కోట్ల వాల్యూ ఉన్నది. పొద్దున 6:20కి స్టార్ట్ అయింది. 6:30కే మొత్తం తొందర కాలింది. డీటెయిల్ మిషనరీ 3 crores ఉంటుంది. తర్వాత కాటన్ ముడి సరుకు 50 లక్షలు, తయారైన యారన్ 50 లక్షలు, తర్వాత మిషనరీ వాల్యూ 1.5 కోటి 50 లక్షల మిషనరీ, తర్వాత ఎలక్ట్రిక్ సామాన్లు, స్పేర్స్ అవి 50 లక్షలు, మిషనరీ చెప్పినాను. షెడ్ ఒక 1.5 crore మొత్తం షెడ్ ఖరాబ్ అయింది. మొత్తం 6 కోట్ల నష్టం జరిగింది. కాకపోతే మేము డ్యూటీలో ఉన్నాము. 6:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కానీ మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ మంట ఆపలేకపోయాము. ఎంత ఆపినా కానీ మా వల్ల సాధ్యం కాలేదు. ఫైర్ ఇంజిన్ కూడా రమ్మన్నాము, వచ్చి వాళ్ళు కూడా ఆపారు. దూది కాబట్టి మంటలు బాగా స్పీడ్గా అంటుకున్నాయి, పైకి లేచిపోయింది. మన వల్ల సాధ్యం కాలేదు. తెలంగాణలో రైతాంగ ఆత్మహత్యలపై ఒక రాజకీయ పరిష్కారం చూపడంతో ప్రభుత్వం విఫలమైందని, సంక్షేమ పథకాలకు పబ్లిసిటీ ఉందే తప్ప ఆచరణలో వైవిధ్యం ఉందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు అన్నారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వం మిగులు భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. దళితులు చేపట్టిన దీక్షకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు పాల్గొని మద్దతు ప్రకటించారు. దీక్షలో బూర శ్రీనివాస్, గుంటి వేణు, లచ్చన్న, పరిసయ రాములు, జోగు నర్సన్న, మచ్చ నర్సయ్య, జోగు శేఖర్, దుర్గయ్య, కొమరయ్య, రాజయ్యలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించి కేవలం జిల్లాలో 153 మందికి మాత్రమే పంపిణీ చేశారని, వేలాది మంది దళితులకు భూములు పంపిణీ చేయడంలో పాలకుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నారు. భూ సంస్కరణ చట్టం ప్రజలకు ఉపయోగపడకుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. ఇక దళితుల ఓటుతో గెలవడానికి 3 ఎకరాల భూ పథకం ఓట్లను కొల్లగొట్టుకోవడానికి ఉపయోగపడ్డాయే తప్ప దళితులను ఉద్ధరించడానికి కాదన్నారు. భూ పోరాటాలపైన పోలీసుల జులుం పెరుగుతోందని, దళితులు టెంట్ వేసుకుని కూర్చోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించకపోవడం దళితులను అవమానపరచడమేనని జేవి చలపతిరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్వాడి సుదర్శన్, జగాని మల్లేశం, రవి, ఆకుల రాములు, బోయిని అశోక్, కె శోభారాణి, సిపిఐ నాయకులు సామల మల్లేశం, ఎలిగేటి రాజశేఖర్ మరియు చీర్ల వంచ, నిమ్మపల్లి గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కమ్రేడ్ ఆర్ రవీంద్ర కుమార్ గారు ప్రారంభించారు. రేపు 11 గంటల వరకు అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 40 ప్రభుత్వం వెంటనే పేదలకు భూముల్ని
ఈ బ్యాచ్ ఎంత కొరి కొత్త బ్యాచ్ భూములు పేదలకు భూములు దళితులకు భూములు పేదల పోరాటాలు ఐక్యత 3 ఎకరాల భూమిని భూమి లేని కుటుంబానికి 3 ఎకరాల భూమిని భూమి లేని కుటుంబానికి కొత్త లెవెల్ కొత్త చీర్లంచ పేద ప్రజలకు సంబంధించిన 418 ఎకరాల భూమి సాధనలో సిపిఐ నాయకత్వంలో ఈ పోరాటం చేస్తున్నారు. దీనికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. దళితులకు 3 ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని ఒక అవకాశంగా తీసుకొని భూములను పంచాల్సినటువంటి అవసరం ఉంది, పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి జాప్యం చేయొద్దు, నిర్లక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మాటలకు చేతులకు సంబంధం లేదు పరిస్థితిలో ఉంది కేసీఆర్ ప్రభుత్వం. బంగారు తెలంగాణ నినాదం ఇస్తున్నారు. ఈ పంచడం అనేటువంటిది వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇది హేతుబద్ధంగా ఉన్నటువంటి విషయం, ఇది న్యాయమైనటువంటిది. వాళ్ళు 30 సంవత్సరాల సంది సాగు చేసుకుంటున్నటువంటి భూములు, వాళ్ళ నిమ్మపల్లిలో 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల సంది సాగు చేసుకుంటున్నటువంటి భూములు, ఆ భూములను కూడా ఇవాళ లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం విచారకరం. అందుకొరకు ప్రభుత్వం నిర్లక్ష్యం వదిలి ఇవి అమలు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. పోతే రైతాంగ ఆత్మహత్యల మీద కూడా ఒక రాజకీయ పరిష్కారం ప్రభుత్వం చూపడంలో విఫలమవుతున్నది. అనేకమైన పాపులారిటీ పబ్లిసిటీ వ్యవహారాలు ఉన్నాయి తప్ప నిజమైనటువంటి పరిష్కారం అనేటువంటిది లేదు. దళితులకు 3 ఎకరాలు అనేటువంటి నినాదం అనేది కానీ, ఇండ్లు కట్టించేటువంటి నినాదం కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జల వనరులకు సంబంధించిన కానీ, మిషన్ కాకతీ కానీ ఇలాంటి నినాదాలు ఇచ్చేదానికి అవి ఆచరణకు వచ్చేదానికి మధ్యన వైరుధ్యం ఉంది. అందుకొరకు ఈ వైరుధ్యం కాకుండా నిజమైనటువంటి పద్ధతిలో ఆచరణలో సాధ్యమయ్యేటువంటి అన్నీ కూడా పరిష్కారం చేయాలనేదే ఈ వేదిక నుంచి మేము కోరుతున్నాం. సిపిఐ చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో బలపరుస్తున్నాం. వైఖరి ఏదైతే ఉందో ప్రైవేటు భూములను కొని, అంటే గతంలో ఏ దొరలైతే ఈ ప్రాంతాన్ని వదిలి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళారో అలాంటి దొరల యొక్క భూములు కొని ఆ దొరలకు మేలు చేసేదానికి కొనుగోలు పద్ధతి అని పెట్టారు. దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వాలంటే అట్లా కొనుగోలు ఇస్తారు. కానీ ఏదైతే మిగులు భూమి ఉన్నదో వీళ్ళు ఎవరైతే దళితులు ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలో ఉన్న ముండ్ల కంపెనీలన్నింటినీ తొలగించి మరి ఆ చెట్లను ఇరగొట్టి శుభ్రంగా చేసుకొని అదాన్ని పంట పండించే భూములుగా సాగవంత భూములు చేసుకొని ఆ భూములు ఈ పట్టాలు మాకు ఇవ్వండి అయ్యా అని గోరుగొట్టుకున్నా కానీ ఇలా 68 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికైనా కానీ దళితులు అడకతినే బతుకులనే ఉన్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం 1200 అమరుల సాక్షిగా వచ్చింది. మరి ఎవరి గురించి చేస్తుందిరా అని అంటే బహుళజాతి కంపెనీలకు మరి ఉన్నంత వర్గానికే చేస్తుంది అన్నట్టుగా ఇది కనబడుతుంది. కనుక ఆ ప్రభుత్వం వైఖరి మారి వెంటనే వీరికి న్యాయం చేయాలని ఈ భూములు ఏవైతే ఉన్నాయో 418 ఎకరాల భూమి ఈ దళితులకు పంచిపెట్టాలని ఈ సిర్లవంచనే కాదు చుట్టుపక్కల ఉన్న ఈ దళితులకు చాలా వరకు భూములు ఉన్నాయి. ఆ భూములు ప్రభుత్వమే బాధ్యతగా వహించాలి. మిగులు భూములు ఫస్ట్ పంచిన తర్వాతనే కొనుగోలు చేసి భూములు పంచాలని దళిత లిబరేషన్ తరఫున పూర్తిగా మేము తెలియజేస్తున్నాం. సెస్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్లకు వేతనాల పెరుగుదల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు డిమాండ్ చేశారు. సిరిసిల్ల సెస్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెస్ ఎండీకి వినతి పత్రాన్ని కాంట్రాక్ట్ కార్మికులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేవి చలపతిరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెస్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ ఆదేశానుసారం మినిమం వేజెస్ చెల్లించాలని, సెస్ సంస్థలో ఖాళీ ఉన్న బిల్లింగ్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల 1వ తేదీన కాంట్రాక్టర్ వద్ద నుండి జీతాలు అందే విధంగా చూడాలని, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెస్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కె ప్రకాష్, అధ్యక్షుడు సిహెచ్ భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్, ఉపాధ్యక్షులు జి రవీందర్ రెడ్డి, జి కిషన్ మరియు సెస్ విద్యుత్ కాంట్రాక్టర్ వర్కర్లు పాల్గొన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అది మినిమం వేజెస్ యాక్ట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అది 15,000 కూడా సరిపోదు. ఇవాళ ఒక కుటుంబం జీవించాలి అని అంటే చాలా
ప్రమాణాలు అనేటువంటి ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ ఇవాళ పట్టణాల్లో ఉన్నటువంటి ఒత్తిళ్లు పెరిగినటువంటి పరిస్థితిలో 20,000 కనీసం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా కుటుంబం జీవించాలంటే సమస్యగా ఉన్నది. పిల్లలకు విద్య కానీ వైద్యం కానీ ఇవాళ పెరిగినటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఏ వర్కర్ అయినా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో మినిమం వేజెస్ 15,000 కూడా సరిపోదు అనేటువంటిదే కార్మిక ట్రేడ్ యూనియన్స్ అన్నిటికీ ఉన్నటువంటి అభిప్రాయం. అందుకొరకు దానిపైన వేతనాలు అనేటువంటిది కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. వేతనాలు పెరుగుదల అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి ఎండి గారి ద్వారా, ఇక్కడ ఉన్న సెస్ సంస్థ ద్వారా ప్రభుత్వానికి సిరిసిల్ల విద్యుత్ సహకార సరఫరా సంస్థ పరిధిలో వినాయక చవితి వేడుకలలో విద్యుత్ ఘాతానికి గురై 2 యువకులు మరణించారు. కాగా వారి కుటుంబ సభ్యులకు సెస్ పాలకవర్గం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ పరిధిలోని నిమ్మవారిపల్లెలో వినాయక చవితి ఉత్సవాలలో విద్యుత్ షాక్ గురై 2 యువకులు మరణించారు. వారి కుటుంబ సభ్యులకు సిరిసిల్ల విద్యుత్ సహకార సరఫరా సంస్థ నుండి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల విద్యుత్ సహకార సరఫరా సంస్థ పాలకవర్గం సెస్ ఎండి నాంపెల్లిగుట్ట, ముస్తాబాద్ ఎంపీపీ అక్కారాజు శ్రీనివాస్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు. పోత్గల్ గ్రామ పరిధిలోని నిమ్మలవాళ్ళ ఇళ్లలో వినాయక చవితి ఏర్పాట్లలో నిమగ్నమైన యువకులు అకస్మాత్తుగా కరెంట్ షాక్ గురై మరణించడం జరిగింది. అట్టి యువకుల కుటుంబానికి ఆ తల్లిదండ్రులను వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఎవరు ఆపలేరు, వాళ్ళ లోటును ఎవరు తీర్చలేరు. అయినప్పటికీ మన కోఆపరేటివ్ సంస్థ తరఫున సంస్థ బాధ్యత వహించుకుంటూ సంస్థ వైఫల్యం లేనప్పటికీ మానవతా దృక్పథంతో తోటి మనిషి మన కరెంటు వలన చనిపోవడం జరిగిందనే ఉద్దేశంతోనే మా ఎండి గారు, చైర్మన్ గారు, మా పాలకవర్గం అందరూ నిర్ణయించి తప్పు ఒప్పులు అనేది అవసరం లేని విషయం, మనిషి చనిపోయాడు కాబట్టి మనం ఎంతో కొంత ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంగా సంస్థ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఏర్పాటు చేసి నిర్ణయించి ఈరోజు ఆ దుఃఖసాగరంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులకు మా సంస్థ ద్వారా కూడా ఇతోధికంగా సహాయాన్ని అందిస్తున్నాం. ఇది ఎవరికైనా బాధపడాల్సిన విషయమే, ఎవరైనా బాధతో ఉన్న సందర్భమే ఇది. కానీ తిరిగిపోయిన మనిషిని తెచ్చిచ్చుడు ఎవరితో సాధ్యం కాదు. కానీ అయినప్పటికీ ఏదో సంస్థ తరఫున కొంత తోచిన సహాయం అందిస్తూ వారి కుటుంబాలను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాం. పోత్గల్ పరిధిలోని నిమ్మలవారిపల్లె గ్రామానికి చెందిన 2 యువకులు దురదృష్టవశాత్తు వినాయక చవితి దానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా దురదృష్టవశాత్తు 2 చనిపోవడం జరిగింది కరెంట్ షాక్లో. దానిలో భాగంగా గౌరవ సెస్ పాలకవర్గం అదేవిధంగా ఈ సిబ్బంది కూడా ఈ డబ్బుల గురించి అని కాకుండా వారి తల్లిదండ్రులకు ఓదార్పుగా మేము ఎంత డబ్బులు ఇచ్చినా ఏదైతే చేసినా దానికి మనం వారు గర్భశోకం మనము తీర్చలేము. కానీ చిన్నగా సెస్ పరిధిలో ఉన్నటువంటి మా సెస్ను కూడా మేము కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి ఏదన్నా దురదృష్టవశాత్తు కార్యక్రమాలు జరిగితే ఆదుకుంటామని కంటిచూస్తూ ఘనంగా ఈరోజు వారికి ఒక్కొక్కరికి ఒక 2 లక్షల చెక్కు వారి తల్లిదండ్రులకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా మేము వారికి పూర్తి స్థాయిలో ఇంకేదైనా కూడా సహాయం చేయడానికి ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా ఇలాంటిది ఏదన్నా ఆపత్తి సంపద జరిగినా కానీ మా మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నాయకులను కూడా ముందుండి మండల ప్రజానీకం అందుబాటులో ఉండి కూడా మేము వారికి సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిరిసిల్ల స్టార్ క్రికెట్ క్లబ్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలలో వేములవాడ, ఇల్లంతకుంట జట్లు విజయం సాధించాయి. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్టార్ క్రికెట్ క్లబ్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని క్రికెట్ లీగ్స్ హోరాహోరీగా సాగుతున్నాయి. ఉదయం వేములవాడ రాయల్ టీం వర్సెస్ యూసీసీ క్లబ్ సిరిసిల్ల మ్యాచ్లో తలపడగా 40 పరుగులతో వేములవాడ రాయల్ టీం జట్టు విజయం సాధించింది. మధ్యాహ్నం తిప్పాపూర్ వర్సెస్ ఇల్లంతకుంట మ్యాచ్లో తలపడగా 12 పరుగులతో ఇల్లంతకుంట జట్టు విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో కేసరి నాగరాజు, వంకాయల కార్తీక్, రామస్వామి, పర్శరాములు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
అవసరాలకు ఇసుకను అనుమతించాలని, ఇసుకపై వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలని అఖిలపక్షం డిమాండ్. సిరిసిల్ల మండలం మండెపల్లిలో సాయి దామోదర స్పిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం, 6 కోట్ల ఆస్తి నష్టం. తెలంగాణ రైతాంగ ఆత్మహత్యలపై ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు. ఇవి వార్తా విశేషాలు. నమస్తే.